హలో అందరికీ వెల్కమ్ టు స్టాక్ మార్కెట్ ఇన్ఫో తెలుగు ఛానల్. మన మార్కెట్ రంకెలేస్తున్న స్టాక్ మార్కెట్స్. మళ్ళీ రేపటి అనాలిసిస్ చూద్దాం. టాటా పవర్ మనం అనుకున్నట్లుగానే పెరిగింది. వోడాఫోన్ ఐడియా కూడా రూ. 12 నుంచి డౌన్ సైడ్ అనుకున్నాం. రూ. 10 సపోర్ట్ అనుకున్నాం. రూ. 10 నుంచి 11.50 వచ్చి 11లో క్లోజ్ అయింది. ఎన్టీపీసీ కూడా అనుకున్నాము. ఎన్టీపీసీ కూడా పెరుగుతుంది. చూడండి. నెక్స్ట్ స్పైస్ జెట్ ఒకటి. ఇవి ప్రైసెస్ అనాలిసిస్ చేస్తూ మళ్ళీ రేపటి మార్కెట్ అనాలిసిస్ చేద్దాం. చార్ట్‌లోకెళ్ళి మార్కెట్ లెవెల్స్ ఏందో చూద్దాం. నిఫ్టీ మనం అనుకున్నట్లుగా ఇది చూడండి, మీకు మొన్న చెప్పాను. నిన్న పంపించాను. సేమ్ నిన్న కూడా చెప్పింది. మార్కెట్ చూడండి, మనం 25,580 రెసిస్టెన్స్ అని అక్కడి నుంచే డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ అదే రేంజ్‌లో క్లోజ్ అయింది. ఇది చూడండి, ఈ రెడ్ అనేది 26,010 అనేది రెసిస్టెన్స్‌గా పనిచేస్తుంది. రేపటికి కూడా అదే పనిచేస్తుంది. నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 25,587. అది బ్రేక్ అయితేనే 25,680. ఇదే సేమ్ సపోర్ట్ లెవెల్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసి నిఫ్టీకి. ఇంకోటి చూడండి, దీంట్లో ఇది ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా చేశాను. ఇది నేను మార్కెట్ లైవ్‌లో కూడా సేమ్ ఇదే ఉంచాను. ఈ ట్రెండ్ లైన్ కూడా ఒకటి డ్రా చేశాను. ట్రెండ్ లైన్ దాటుకొని కూడా అంటే సేమ్ ట్రెండ్ లైన్‌ను కూడా ఫాలో అవుతుంది. ప్లస్ మన సపోర్ట్ రెసిస్టెన్స్ కూడా ఫాలో అవుతూనే ఉంది. సేమ్ ఇది. ఒక్కసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ ఈరోజు లైఫ్ హైలో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ అనేది సేమ్. బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ ఇదే. నేను ఆల్రెడీ మీకు నిన్న ఇన్ఫార్మ్ చేశాను. షార్ట్స్ అంటే కాల్స్ కనుక ఒక్కసారి బ్రేక్ అయ్యేది ఉంటే మనకు 23,500 నుంచి నెక్స్ట్ 24,000 24,000 దగ్గరే మీకు అప్ అండ్ డౌన్ అవుతుంది. నెక్స్ట్ రేపటికి వచ్చేసి ఇది బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 53,800 అనేది సపోర్ట్ లెవెల్. 53,750 ఇలా 780 నుంచి 800 మధ్యలో సపోర్ట్ లెవెల్ ఉంది. ఇది బ్యాంక్ నిఫ్టీ. అప్ సైడ్ వచ్చేస్తే మీకు 54,400 లేదా 500 అప్ సైడ్ వెళ్తుంది. 24,000 దగ్గరే నుంచి 24,000 కనుక కంటిన్యూస్ సస్టైన్ అయితే ఒక 1 అవర్ తర్వాత 54,000 దగ్గరే సస్టైన్ అయితే 24,200 400 నుంచి 450 మధ్యలో జంప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇది మనకు బ్యాంక్ నిఫ్టీ. నిన్నటి దాంట్లో మనం చెప్పుకున్నాము. ఇది ఫిన్ నిఫ్టీ వచ్చేసి సెలెక్ట్ మిడ్ క్యాప్ నిఫ్టీ అనేది మనం అనుకున్నాము. చూడండి, అది 13,002 దగ్గరే క్లోజ్ అయింది. డౌన్ సైడ్ వచ్చింది 13,180. అప్ సైడ్ అక్కడే క్లోజ్ అయింది. చూడండి, 23rd ఇక్కడ ఓపెన్ అయింది. ఈ రేంజ్ లోనే క్లోజ్ అయింది. ఎప్పుడైనా మీకు ఒక మార్కెట్ అనేది ఒక 1 అవర్ ఎక్స్పైరీ రోజున 1 అవర్ లో చూసుకుంటే 1 అవర్ లో కనుక మీకు ఇక్కడ 1 అవర్ కాదు 5 మినిట్స్ క్యాండిల్ లోనే మీకు 15 మినిట్స్ క్యాండిల్ వచ్చింది. 15 మినిట్స్ క్యాండిల్ లోనే మనం అన్నట్టుగా 1 అవర్ క్యాండిల్ 1 అవర్ లోనే మనకు తెలిసిపోతుంది. ఓపెన్ అయిన 1 అవర్ లోనే అసలు మార్కెట్స్ వచ్చేసి ఎలా ఉండబోతుందని. థర్డ్ చూడండి, ఇదే క్యాండిల్ ఇక్కడే అదింది. మనకేందంటే కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్ వచ్చేసి అదే రేంజ్ లో ఉన్నారు కనుక మనకు ఇక్కడే ఓపెన్ అయ్యి అక్కడే ఉంది మార్నింగ్ నుంచి కూడా.
నెక్స్ట్ రేపొచ్చేసి మనకు మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్‌పైరీ ఉంది. మిడ్ క్యాప్ నిఫ్టీ వచ్చేసి మిడ్ క్యాప్ నిఫ్టీ ఆల్రెడీ ఈరోజు ఎక్స్‌పైరీ అయింది. నిఫ్టీ ఫైనాన్స్ వచ్చేసి రేపు ఎక్స్‌పైరీ ఉంది. నిఫ్టీ ఫైనాన్స్ వచ్చేసి రేపు ఎక్స్‌పైరీ ఉంది. నిఫ్టీ ఫైనాన్స్ ఎక్స్‌పైరీ వచ్చేసి చూడండి, దీనికి సపోర్ట్ లెవెల్ వచ్చేసి 24,800 సపోర్ట్ లెవెల్ ఉంది. దీనికి అప్ సైడ్ వచ్చేసి ఇది అప్ సైడ్ అంటే హైయర్ సైడ్‌లోనే ఉంది. కాకపోతే 25,000 బ్రేక్ అయితే 25,000 నుంచి 250, 300 అట్లా 200 పాయింట్స్ జంప్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఈ 25,000 దగ్గరే కొంచెం రెసిస్టెన్స్ ఉంది. దీనికి కనుక క్రాస్ అయితే 25,000 పైన హోల్డ్ అయితే 25,250, 300 పాయింట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇది మనం ఆప్షన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్‌లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం. రేపు వచ్చేసి ఫిన్ నిఫ్టీ ఎక్స్‌పైరీ ఉంది కాబట్టి ఫిన్ నిఫ్టీ వచ్చేసి చూడండి, ఫిన్ నిఫ్టీ వచ్చేసి 24,900 సపోర్ట్ ఉంది. 24,900, 800 అనే స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. అప్ సైడ్ వచ్చేసి 25,000 ఉంది. 25,000 బ్రేక్ అయ్యి మీకు క్లోజ్ అయితే 25,200, 100, 200 ఎంబడే జంప్ అవుతుంది. లేదు అనుకుంటే ఈ రోజు లాగానే మిడ్ క్యాప్ నిఫ్టీ ఎలా అయితే ఫ్లాట్ క్లోజ్ అయిందో రేపు ఛాన్సెస్ ఉంది. బట్ రేపు అంత ఫ్లాట్‌గా అయితే క్లోజ్ కాదు. మార్కెట్ మామూలుగా 24,800 నుంచి 25,200 మధ్యలోనే ఇది రెండి దాంట్లో కూడా అప్ అండ్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఏది ఫిన్ నిఫ్టీ మీకు రేపు ఎక్స్‌పైరీ ఉంది కాబట్టి. నిఫ్టీ వచ్చేస్తే నిఫ్టీ వచ్చేసి మనకు 25,800 సపోర్ట్ ఉంది. 26,000 రెసిస్టెన్స్ ఉంది. 26 కనుక దాటేది ఉంటే ఇమ్మీడియట్‌గా 200 పాయింట్స్ జంప్ వస్తుంది. 26,200 మనకు ఈ ఎక్స్‌పైరీ వరకు రేపు గనుక మొమెంటం వచ్చేసి 26,200 నుంచి 400 వరకు ఎక్స్‌పైరీ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఇది నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి నెక్స్ట్ 25థ్ ఎక్స్‌పైరీ ఉంది. అంటే రేపు, ఎల్లుండి 2 డేస్ ఉంది దానికి. ఇది 54,000 దగ్గర స్ట్రాంగ్‌గా ఉంది. అంటే బుల్స్ అండ్ బుల్స్, బేర్స్ 2 కూడా 54,000 దగ్గర స్ట్రాంగ్‌గా ఉన్నారు. అప్ అండ్ డౌన్ దగ్గర. ఇది గనుక బ్రేక్ అయితేనే మీకు 54,000 బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే 300 పాయింట్స్ డౌన్ అవుతుంది. లేదు అప్ సైడ్ వెళ్తే అప్ సైడ్ మాత్రం ఏందంటే రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంది. అంటే అప్ సైడ్ అనేది మార్కెట్ అప్ సైడే ఉంది గానీ, అప్ సైడ్‌లో ఏందంటే ఫార్వర్డ్ బుకింగ్ అనేది ఇమ్మీడియేట్‌గా వస్తుంది. మీకు డౌన్ సైడ్ వస్తే మాత్రం ఇమ్మీడియేట్‌గా డౌన్ సైడ్ ఒక 200, 300 పాయింట్స్ డౌన్ సైడ్ వస్తుంది. కానీ అప్ సైడ్ అంత ఫాస్ట్‌గా ఎళ్ళే ఛాన్సెస్ కనబడతలే. ఇన్ కేస్ ఆఫ్ ఇది రేపు గనుక చేంజ్ అయ్యేదుంటే మీకు 55,000 అనేది బ్యాంక్ నిఫ్టీ వచ్చే ఛాన్సెస్ ఉంటది. రేపు ఎలా మూవ్ అవుతుందో ఒకసారి చెక్ చేసుకోవాలి. దీంట్లో గనుక ఆప్షన్ సెల్లర్స్ గనుక ఎక్కువ ఉండేదుంటే ఆప్షన్ సెల్ చేశారనుకోండి ఎక్కువ సెల్ చేస్తే పుట్ ఆప్షన్స్ కనుక ఎక్కువ సెల్ చేసి ముందుకెళ్ళిందనుకోండి అంటే 54,000 దగ్గర కాకుండా 54,200, 300 దగ్గరికెళ్ళేది ఉంటే 55 తెలుస్తుంది. ఇది కాన్సెప్ట్ అనేది అంటే ఆప్షన్ సెల్లింగ్ కాన్సెప్ట్ అనేది ఏంటంటే మనం ఎప్పుడు కూడా రిటైల్ ట్రేడర్స్ ఎక్కువ కూడా బయ్యింగ్ సైడే ఉంటారు. ఆప్షన్ సెల్లర్స్ ఎలా ఉంటుందంటే వాళ్ళు బల్క్‌లో సెల్ చేస్తారు. ప్లస్ వాళ్ళు ఏందంటే ఇంతకంటే ఎక్కువ దాటదు అని చెప్పేసి సెల్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు 56,000 గనుక వెళ్ళదు ఏమో అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే అది సెల్ చేస్తారు. అది బ్రేక్ అయిందనుకో దాన్ని కవర్ చేయడానికి అనేది మార్కెట్ 200, 300 పాయింట్స్ జాయిన్ అవుతది. ఎప్పుడైనా కూడా అంతే ఎనీ ఆప్షన్స్. ఏందంటే మనం రిటైల్ పీపుల్ ఎక్కువ బయింగ్‌లో ఉంటారు. ఎందుకంటే బయింగ్ చేస్తే ఇన్వెస్ట్‌మెంట్ పెట్టిన రిస్క్ ఒకటే ఉంటుంది. బట్ సెల్లింగ్‌లో వచ్చేసి రిస్క్ అనేది అన్‌లిమిటెడ్ కాబట్టి మన వాళ్ళు మన రిటైల్ పీపుల్ ఎప్పుడు కూడా బయింగ్ సైడే ఆలోచిస్తారు. అదే సెల్లింగ్ సైడ్ ఏందంటే మార్జిన్ అమౌంట్ కావాలి. ప్లస్ అవి ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్స్, హెడ్జ్ ఫండ్స్, ఎఫ్ఐఐస్, బిగ్ ఇన్వెస్టర్స్ మాత్రమే చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకు ఫండ్స్ ఉంటుంది. దానికి మార్జిన్ మెయింటైన్ చేసుకుంటారు. అవి సెల్ చేస్తారు. మళ్ళీ దానికి అగైనెస్ట్‌గా కూడా వాళ్ళు హెడ్జింగ్ పర్పస్ బయింగ్ చేస్తూనే ఉంటారు. కాబట్టి వాళ్ళకు అది ఈ మార్కెట్ ఇంతకంటే ఎక్కువ పోకపోదని చెప్పేసి అనాలిసిస్ అనాలిసిస్‌తోని వాళ్ళు అక్కడ సెల్ చేసి పెడతారు. అది బ్రేక్ అయ్యిందంటేనే మనకు అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఇది నెక్స్ట్ ఉంది. మళ్ళీ
ఇది చెప్పాను కదా టాటా పవర్. ఆల్రెడీ మీకు టాటా పవర్ చెప్పాను. టాటా పవర్ వచ్చేసి టాటా పవర్ 454 రూ. 10 పెరిగింది ఈరోజు 2%. 460 దాకా కూడా వెళ్ళింది. ఇది వచ్చేసి 460 440 సపోర్ట్ అంటే 440 స్టాప్ లాస్ తోని మనం కనుక ఇది మెయింటైన్ చేసుకుంటే 500 to 600 అలా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ అప్కమింగ్ అంటే అక్టోబర్లో ఐపీఓస్ ఉన్నాయి. ఎన్టీపీసీ ఐపీఓస్ ఉంది. ప్లస్ పవర్ సెక్టార్ సంబంధించిన గ్రీన్ ఎనర్జీ సంబంధించిన సెక్టార్స్ ఉన్నాయి కాబట్టి దీంట్లో రెండు కూడా ఉన్నాయి కాబట్టి మనకి ఇది 440 454 ఉంది. 440 సపోర్ట్ తోని మనకు 480 500 అలా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఇది ఒకసారి చూసుకోండి. ఇది అంతే. నెక్స్ట్ ఎన్టీపీసీ అయినా కూడా సేమ్ అలానే. ఎన్టీపీసీ వచ్చేసి ఇవాళ వచ్చేసి 428. ఇది ఏంటంటే 420 400 సపోర్ట్ తోని కూడా ఇది కూడా ఉంటే పైగా అప్ సైడ్ వచ్చేసి 450 480 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది. దీనికి ఎన్టీపీసీ గ్రీన్ అనేది ఐపీఓ వస్తుంది. ఐపీఓ కాబట్టి పీర్ గ్రూప్ అంటే ఈ గ్రూప్ నుంచే వస్తుంది కాబట్టి దీనికి బెనిఫిట్ అనేది వెళ్తుంది. లాస్ట్ టైం మీకు బజాజ్ ఐపీఓ వచ్చినప్పుడు ఎలా అయితే బజాజ్ ఫిన్సర్వ్స్ ఎలా అయితే మనకు అప్ సైడ్ మూమెంటం వచ్చాయో అలానే ఇది 420 సపోర్ట్స్ ఉంటే 420 400 సపోర్ట్ తోని 440 460 480 అలా వెళ్ళే ఛాన్సెస్ ఉంది ఎన్టీపీసీ. ఇది ఒకసారి చూడండి. నెక్స్ట్ ఒకటి స్పైస్ జెట్ వచ్చేసి మూమెంటం అంటే స్పైస్ జెట్ కూడా ఇది 70 రూపీస్లో క్లోజ్ అయింది. ఇది వచ్చేసి 64 సపోర్ట్ తోని స్టాప్ లాస్ తోని ఇది హోల్డ్ చేసుకుంటే మనకు 75 80 వరకు అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఇది సేమ్ అంతే. 64 సపోర్ట్ తోని దీన్ని హోల్డ్ చేసుకుంటే 75 to 80 వచ్చే ఛాన్సెస్ ఉంది స్పైస్ జెట్. నెక్స్ట్ ఇంకోటి ఆల్రెడీ మీకు ఇంతకుముందు వోడాఫోన్ ఐడియా చెప్పాను. వోడాఫోన్ ఐడియా వచ్చేసి మీకు 12 రూపీస్ ఉన్నప్పుడే మనం ఒక వీడియో చేసుకుని పంపించాను స్పెషల్గా. 12 నుంచి అది బ్రేక్ అయితే మాత్రం 10 సపోర్ట్ ఉంటుందని మొన్న వచ్చేసి 979 వరకు వచ్చేసి మళ్ళీ ఈరోజు 10 రూపీస్ 80 పైసా ఉంది. బట్ ఏంటంటే ఈ స్టాక్స్ అనేది ఇవి ఇలాంటి చిన్న స్టాక్స్ ఏంటంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అమౌంట్ అనేది చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఇన్ కేస్ ఆఫ్ పర్ఫార్మెన్స్ చేయకపోయినా జీరో అయినా కూడా మన పోర్ట్ఫోలియోకి అనేది ఎఫెక్ట్ ఉండకూడదు. దీనివల్ల ఏ స్టాక్ అయినా ఏదైనా మంచి స్టాక్స్ మీరు ట్రేడింగ్ పర్పస్ చేసుకున్నప్పుడు విత్ స్టాప్ లాస్ తోని మెయింటైన్ చేసుకొని హోల్డ్ చేయండి. లేదు లాంగ్ టర్మ్ అయితే మీరు మంచి స్టాక్స్ అయితే హోల్డ్ చేస్తే అప్ టు 2 ఇయర్స్ 3 ఇయర్స్ 5 ఇయర్స్ కనుక మంచి కంపెనీస్ హోల్డ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు వెల్త్ అనేది ఈజీగా క్రియేట్ అవుతుంది. దాంతో మనము ఈజీగా చేసుకోవచ్చు. ట్రేడింగ్ అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది ఈజీగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్. జై హింద్. Please like, share and subscribe. Thank you friends.